గ్రూప్ 2 పరీక్షను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. రోస్టర్ విధానంలో తప్పుల కారణంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆపాలని సీఎం చంద్రబాబు తరపున ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు మేలు చేకూర్చేలాంటి ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించమన్న చైర్పర్సన్ అనురాధ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి తిరిగి లేఖ రాశారు. పైగా గ్రూప్ 2 పరీక్ష రద్దు అంటూ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఏపీపీఎస్సీ సెక్రటరీ కేసు పెట్టారు. ఏపీపీఎస్సీ నిర్ణయంతో గ్రూప్ 2 అభ్యర్థులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు. సాయంత్రం నుంచి ఎక్కడికక్కడ ఆందోళనలు నిరసనలు చేస్తున్న అభ్యర్థులు వైజాగ్ ఇసుక తోట దగ్గర నేషనల్ హైవేని దిగ్బంధం చేశారు. ఇలా పెట్టుకుంటే మీరు చూశారు అంబులెన్స్ ఇంకా వెనక్కి కూడా అయిపోయింది. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే నేను ఆర్గ్యుమెంట్ చేయలేను.